ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ ఆదేశాల మేరకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ అగ్రవర్ణాల ఆధిపత్యంలో ఉన్న ప్రతి పార్టీ ప్రతి సంస్థ డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగానికి వ్యతిరేకులని అన్నారు. సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ విశారదన్ సార్ గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో అంబేద్కర్ విగ్రహాల వద్ద ఇవాళ నల్ల బ్యాడ్జీలతోని డిఎస్పీ సైనికులు ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ నిరసన ఎందుకంటే పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి గెలిచినటువంటి కేంద్ర బీజేపీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ 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 తలుచుకుంటే ఏమొస్తుందా, దేవుణ్ణి తలుచుకుంటే స్వర్గప్రాప్తి రస్తు అని ఒక అనుచిత వ్యాఖ్యలు చేయడం జరుగునది. ఈ అనుచిత వ్యాఖ్యలను ధర్మ సమాజ్ పార్టీగా భూపాలపల్లి జిల్లా కేంద్రం నుంచి పూర్తిగా ఖండిస్తున్నాం. అమిత్ షా నీ మనువాద అహంకారం, నీ మనువాద పోకడలు ఈ దేశానికే గొడ్డలు పెట్టు. అసలు నువ్వు మనిషివా మనుబోతువా? నువ్వు అమిత్ షా ఖబర్దార్. 100 కోట్ల మంది గుండె చప్పుడు, ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది గుండె చప్పుడు భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అట్లాంటి మా అణగారిన వర్గాల పేద అణగారిన వర్గాల దేవుడు అయినటువంటి అంబేద్కర్ గారిని నువ్వు అవమానం చేసినందుకు వెంటనే నువ్వు కేంద్ర హోంశాఖ మంత్రికి వెంటనే రాజీనామా చేయాలి. లేకపోతే ధర్మ సమాజ్ పార్టీ తరఫున నిన్ను అడ్డుకుంటూ వెంటాడుతూ నువ్వు రాజీనామా చేసే వరకు దశల వారీగా కార్యక్రమాన్ని తీసుకుంటామని తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఇలా భారత రాజ్యాంగం ద్వారానే ఇలా పార్లమెంటు కానీ వివిధ రాష్ట్రాల అసెంబ్లీ కానీ పార్లమెంటు కానీ 543 పార్లమెంటు సభ్యులు ఇలా అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ద్వారానే మీరు ఆ గడప తొక్కిందనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈ బీజేపీ మోసపూరితమైన వాగ్దానాలతో గద్దెనెక్కి అయినా కూడా ఈ మనువాద భావజాలంతో అమిత్ షా అనే ఒక పెద్ద కుట్రదారు, పెద్ద నయవంచకుడు 100 కోట్ల మంది గుండెల మీద పడినట్లు ఆ అంబేద్కర్ గారి పేరు తీసుకొని పార్లమెంటు సాక్షిగా అవమానించిండు. ఇది ధర్మ సమాజ్ పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అమిత్ షా గారు వెంటనే రాజీనామా చేసి ఈ ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పేదాకా నిన్ను వెంటాడుతుందని ధర్మ సమాజ్ పార్టీ వేదికగా తెలియజేస్తున్నాం. చిట్యాల శ్రీనివాస్, ధర్మ సమాజ్ పార్టీ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు గారు పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ 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 అనే పేరు అంటున్నారు. దాని బదులు దేవుని పేరు స్మరించకుండా మీకు స్వర్గం లభిస్తుందని మాట్లాడారు. ఇది చాలా దారుణమైన విషయం అని మేము తెలియజేస్తున్నాం. అంబేద్కర్ని దేవుడు కాదని మీరు అనుకుంటున్నారు. ఈ దేశంలో ఉన్న 100 కోట్ల మంది అణగారిన వర్గాలకు చెందిన బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు, డిఎఫ్సి ప్రజలు కూడా అంబేద్కర్ని దేవుడిగానే చూస్తూ ఉన్నారు. ఎన్నో హక్కులకు దూరంగా బతికే ఈ మానవ జాతిని ఈ సమాజ స్రవంతిలో అందరూ సమానమే అని మానవ హక్కులు కల్పించిన ఆధునిక భూలోక భగవానుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అతన్ని తలుచుకుంటే స్వర్గప్రాప్తి రస్తు ఈ భూమి మీదనే పొందొచ్చు. తను రాసిన భారత రాజ్యాంగం 100% అమలు చేస్తే దాన్ని కేవలం 5% కూడా అమలు చేయట్లే. ఇక్కడ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని 100% కనుక అమలు చేస్తే స్వర్గం ఎక్కడో లేదు, భూమి మీదనే స్వర్గం చూడొచ్చని సెలవిచ్చిన అంబేద్కర్ మా అందరికీ భగవాన్తో సమానం. అందుకనే మీ వాక్యాలను వెనక్కి తీసుకోవాలి. అంబేద్కర్ గారి మీద చేసిన అనుచిత వాక్యాలకు మీరు క్షమాపణ చెప్పాలి. మీ రాజ్యాంగ హక్కులతో ఆ పదవి మీద ఉన్నారు కదా, దానికి మీరు అర్హులు కారని ధర్మ సమాజ్ పార్టీ వేదికగా మేము డిమాండ్ చేస్తూ మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి ప్రజానికానికి, అంబేద్కర్కి అని మేము తెలియజేస్తా ఉన్నాం. నేను కుర్రి స్వామినాథన్, గన్పూర్ మండల కన్వీనర్ని.